హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఈ వీడియోలో మా ఊరు ఏంటనేది చెప్పబోతున్నాను. అంతేకాకుండా మా టెర్రస్ పైన ఎక్కామంటే మా ఊరు కొంతవరకు కనిపిస్తుంది, అది కూడా మీకు చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైకైతే వచ్చేసాము. ఇంకా నేను బ్యాక్ కెమెరా పెట్టి ఊరిని చూపిస్తాను, చూసేయండి. ఫ్రంట్ కెమెరా చివర్లో తిప్పి మీకు ఊరేంటి అనేది చెప్తాను. చివర్లో కాదులే, వీడియో మధ్యలోనే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఆ రోడ్ కనిపిస్తుంది కదా, అంటే వెళ్ళే బండ్లు కనిపిస్తున్నాయి కదా, అటు వెళ్తే దర్శి వచ్చేస్తుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది దర్శి అనేది. మాది వచ్చేసి ఏపీ అని చెప్పాను కదా, ప్రకాశం జిల్లా దర్శి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇటు ఒక బస్సు వెళ్తుంది కదా, ఇటు సైడ్ వెళ్తేనేమో అద్దంకి వస్తుంది. అద్దంకి దర్శి మధ్యలో ఉంటుంది మా ఊరు అనేది. చూడండి, అదిగో ఆ లారీ అవి వెళ్తున్నాయి కదా, అటు సైడ్ వెళ్తేనేమో అద్దంకి వస్తుంది, ఇటు సైడ్ వెళ్తేనేమో దర్శి వస్తుంది. అవన్నీ షాప్స్ అండి, కనిపిస్తున్నాయి కదా. చాలా వరకే కనిపిస్తుంది. మా ఊరు చాలా పెద్ద ఊరు, మా టెర్రస్ పైన చాలా వరకే కనిపిస్తుంది. చూడండి, ఆ బైక్స్ అవి వెళ్తున్నాయి కదా, అటు వెళ్తేనేమో దర్శి వస్తుంది. మీకు అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, పెంకటిల్లు. అందులో ఒక్క ఆవిడే ఉంటుందండి. ఆవిడ కూడా చాలా ముసలి ఆవిడ. అంటే ఆమెకి నాకు తెలిసి ఒక 80 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఒక్కటే ఉంటుంది. కానీ చూడండి, ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంచుకుంటుందో ఆవిడ. అక్కడ చెట్టు కొట్టేస్తుంది కదా, అది వచ్చేసి కరివేపాకు చెట్టు. నిన్ననే కొట్టించింది, చాలా పెద్ద చెట్టు. మీకు ఆ వేప చెట్టు కనిపిస్తుంది కదా, అది అడవి వేప చెట్టు అండి, మామూలు నార్మల్ వేప చెట్టు కాదు. చూడండి, ఈ వేప చెట్టుకి ఈ వేప చెట్టుకి చాలా తేడా ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ వేప చెట్టు, ఇది వచ్చేసి అడవి వేప చెట్టు. చాలా అంటే చాలా పెద్దది. మా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పెద్దది. ఒక సైడ్ కొమ్మ అంతా కొట్టేశారు, అంటే అంత కొమ్మ ఇంకొక సైడ్కి ఉంది, అది మొత్తం కొట్టేశారు. అది ఒక కొమ్మ మాత్రమే, చెట్టు కాదు. కానీ చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ నేను చూపించేది కొంచెం ఊరు మాత్రమే, అంటే ఇటు సైడ్ ఊరు, ఇటు సైడ్ ఇంకా ఉంది, ఇటు సైడ్ ఇంకా ఉంది. చెట్లన్నీ అడ్డం ఉన్నాయి ఇటు సైడ్ అయితే.
కదా, చాలా బాగుండిద్ది అసలు. అదొక ట్రెండీ లుక్ అంతే. ఆ రెడీ అవటం కానీ ఎవరికి సాధ్యం కాదు, ఓన్లీ మా సిస్టర్కి మాత్రమే సాధ్యం. అదిగోండి వస్తుంది. హాయ్ చెప్పు నజ్మా. ఎక్కడికి నువ్వు? ఎందుకు? అదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మసీదు. మసీదు కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా ఊరైతే చూసేసారు కదా. మా ఊరు పేరు వచ్చేసి పసుపుగల్లు, అంటే అద్దంకి దర్శకి మధ్యలో ఉంటుంది మా ఊరు. చీకటి పడిపోయింది, 7 అయింది టైము. అంతే ఫ్రెండ్స్, ఈరోజైతే వీడియో చూసారు కదా. మా ఊరు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకున్నారంటే నా నోటిఫికేషన్స్ అనేది మీకు త్వరగా వస్తాయి నేను ఏ వీడియో చేసినా కానీ. బాయ్.